ఒక కేవలం సీట్లు పెంపనేది కాదు, ఇంతమంది మహిళలు అసెంబ్లీలో కూడా చూసుకుంటే, మన తెలంగాణ అసెంబ్లీ వరకు కూడా చూసుకుంటే అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు 180 వరకు ఉండేటటువంటి అవకాశం ఉంది. 181 కాన్స్టిట్యున్సీలు అవుతాయి మన తెలంగాణలో డిలిమిటేషన్ తర్వాత అసెంబ్లీ స్థానాలు. దాంట్లో 33% అంటే దాదాపు 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చోబోతారు. పార్టీలు ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, 60 మంది మహిళలు అసెంబ్లీలో కూర్చునేటువంటి అవకాశం లభిస్తుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా పెద్ద ఎత్తున ఈ మహిళా రిజర్వేషన్ ద్వారా వారికి అందరికీ కూడా చట్టసభల్లో, అసెంబ్లీలో, పార్లమెంటులో కూడా పెద్ద సంఖ్యలో మహిళలు ముందుకొచ్చేటటువంటి అవకాశం మనకు లభిస్తుంది. ఈ రిజర్వేషన్ దాదాపు 15 సంవత్సరాలు అమల్లో ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇదేదో తాత్కాలికం, ఒక టర్మే, నెక్స్ట్ టర్మ్ మళ్ళీ మారుతుందేమో అనేటటువంటి భావన చాలా మందిలో ఉంది. ఇది వరుసగా 3 టర్ములు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇది ఒక దీర్ఘకాలికమైనటువంటి దిశను ఈ యొక్క రిజర్వేషన్స్ మన భారతదేశానికి అందిస్తాయి, మన రాష్ట్రాలకు అందిస్తాయి. 2029లో ఈ బిల్లుని ఇంప్లిమెంట్ చేసే దిశగా అందరూ సహకరించాలని ప్రధానమంత్రి గారు కూడా దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా వారు పిలుపునిచ్చారు. మహిళలు పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున మహిళలు రాజకీయాల్లోకి రావడం వల్ల, వాళ్ళ భాగస్వామ్యం పెరగడం వల్ల పాలనలో క్వాలిటీ పెరుగుతుంది, పారదర్శకత పెరుగుతుందనేటటువంటి ఆలోచన ఈరోజు ప్రతి ఒక్కరిలో ఉంది. మహిళలు ఈరోజు కుటుంబాల్లో మాత్రమే, ఒకప్పుడు వంటింటికే పరిమితమైనటువంటి మహిళ ఈరోజు అనేక రంగాల్లో తన విజయాన్ని చాటుకుంటా ఉంది, తన శక్తిని నిరూపించుకుంటుంది. మహిళా శక్తి ఎంత గొప్పదో, తనకు వచ్చినటువంటి అవకాశాలలో ఎప్పటికప్పుడు మహిళ తనని నిరూపించుకుంటా ఉంది. అది ఏ రంగమైనా కావచ్చు. మరి ఈరోజు రాజకీయ రంగంలో మహిళలకే ఇంత పెద్ద ఎత్తున అవకాశం వస్తే దేశ రాజకీయాల్లో అనేకమైనటువంటి మార్పులు, ఇంకా అభివృద్ధి వైపు అడుగులేసేటటువంటి, ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి వైపు అడుగులు పడేటటువంటి మార్పులు మనం చూడబోతాం. ఈరోజు మహిళ ఓ కుటుంబాన్ని ఏ విధంగా అయితే బాధ్యత వహిస్తూ, ఆ కుటుంబ యజమానిగా, ఒక తల్లిగా ఆ కుటుంబాన్ని నిలబెట్టడంలో, ఆ కుటుంబాన్ని అన్ని రంగాల్లో, అన్ని విషయాలుగా ముందుకు తీసుకెళ్లడంలో తన బాధ్యత ఎంత చక్కగా ఆ ఇంటిని ఫైనాన్షియల్గా నిర్వహించుకోవడంలో, ఆర్థికంగా నిర్వహించుకోవడంలో ఒక చక్కటి కుటుంబ యజమానిగా భర్తతో పాటు ఈరోజు ఆ ఇంటికి ఒక కీలకమైనటువంటి పాత్రని పోషిస్తూ ముందుకెళ్తున్నటువంటి మహిళకు